వెల్కమ్ టు టెక్ చైతు. గట్కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ ట్రైన్ టైం టేబుల్ ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటికే ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ నగరంలో పలు రైల్వే లైన్స్ అందుబాటులోకి వచ్చి ఎంఎంటీఎస్ రైళ్లు కూడా తిరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో గట్కేసర్ చర్లపల్లి నుండి వయా సుచిత్ర మీదుగా లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ మార్గము అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయిపోయాయి. మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకి వచ్చినప్పుడు ఈ రైల్వే లైన్ని ప్రారంభిస్తారు అని అంటున్నారు. కానీ ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు. గట్కేసర్ చర్లపల్లి ఈ రూట్ కనుక అందుబాటులోకి వస్తే అప్పుడు గట్కేసర్ లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్ళని నడపవచ్చు. ఆ ఎంఎంటీఎస్ రైళ్లు గట్కేసర్, చర్లపల్లి, నేరేడుమెట్ట, అమ్ముగూడ, భూదేవి నగర్, సుచిత్ర, ఫిరోజ్గూడ, భరత్ నగర్ మీదుగా ప్రయాణించి లింగంపల్లికి వెళ్తాయి. సో అప్పుడు గట్కేసర్ వైపున ఉండేవాళ్ళు కానీ, ఇటు చర్లపల్లి వైపు ఉండేవాళ్ళు కానీ అటు సులభంగా లింగంపల్లి వైపుకి, హైటెక్ సిటీ వైపుకి వెళ్ళవచ్చు. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ రైళ్లలో కొన్ని రైళ్ల యొక్క టెర్మినల్ స్టేషన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి చర్లపల్లికి మారుస్తారు అని అంటున్నారు. ఒకవేళ ఆ రైళ్లకు సంబంధించిన టెర్మినల్ స్టేషన్ని చర్లపల్లికి మారిస్తే అప్పుడు ఆ రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులందరూ ఎంఎంటీఎస్ రైళ్లలో చర్లపల్లికి చేరుకుని ఆ రైళ్లలో ప్రయాణించడానికి ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఒక టైం టేబుల్ కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఇంకా అఫీషియల్గా అయితే ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎంఎంటీఎస్ రైలు గట్కేసర్లో ఉదయం 7:20 బయలుదేరుతుంది. లింగంపల్లికి వచ్చేసి 9:15 చేరుకుంటుంది. మొత్తం 1 గంట 55 నిమిషాల సమయం తీసుకుంటుంది గట్కేసర్ నుండి లింగంపల్లి వెళ్ళడానికి. ఈ ట్రైన్ చర్లపల్లిలో వచ్చేసి 7:32, నేరేడుమెట్టలో 7:52, అమ్ముగూడలో 8 గంటలకి, భూదేవి నగర్లో 8:07, సుచిత్రాలో 8:16, ఫిరోజ్గూడలో 8:25, భరత్ నగర్లో 8:34. భరత్ నగర్ లింగంపల్లి మధ్య ఆల్రెడీ ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఆ వివరాలని మనకు తెలుసు కదా, ఆ స్టేషన్లో ఆగుతుంది. ఇంకా లింగంపల్లి నుండి గట్కేసర్కి ప్రయాణించేటప్పుడు లింగంపల్లిలో సాయంత్రం 5:45 ఉంటుంది. గట్కేసర్ వచ్చేసి 7:30 చేరుకుంటుంది. 1 గంట 30 నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ ఎంఎంటీఎస్ రైలు. సో ఈ టైం టేబుల్ జస్ట్ ప్రపోజ్డ్ టైం టేబుల్, ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మేబీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ లైన్ని ప్రారంభించిన తర్వాత మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోయే కొద్ది రోజుల ముందు మనకి ఈ ఎంఎంటీఎస్ టైం టేబుల్ వివరాలు అఫీషియల్గా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇదైతే జస్ట్ ఒక ప్రపోజ్డ్ టైం టేబుల్ మాత్రమే. సో ఈ గట్కేసర్, భరత్ నగర్ మధ్య ఈ ఎంఎంటీఎస్ రైలు చర్లపల్లి, నేరేడుమెట్ట, అమ్ముగూడ, భూదేవి నగర్, సుచిత్ర, ఫిరోజ్గూడ స్టేషన్లో ఆగుతుంది. సో ఇవన్నీ కొత్తగా నిర్మించిన స్టేషన్లు, చర్లపల్లి తప్పితే మిగతావన్నీ